పట్టణంలో పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి సత్యవతి ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం అనకాపల్లి జిల్లా తాళపాలెం వద్ద జరిగిన ప్రజాగలం సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని, విభజన హామీలు నెరవేరకపోవడానికి ఎవరు కారణమో తెలుసుకుని వ్యాఖ్యలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా విషయంపై ప్యాకేజీలు తీసుకుని విభజన హామీలు అమలు చేయని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు మీతో కూటమిగా ఎందుకు కలిసిందని ప్రశ్నించారు. ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డిని అనడం మీ స్థాయికి తగదని, కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిపాలన గురించి పూర్తిగా తెలుసుకొని వ్యాఖ్యలు చేయాలని ప్రధానమంత్రిని హెచ్చరించారు. కేవలం మరి దాని ఎక్స్పాన్షన్లో కొంత బ్యాంకు లోన్ తీసుకుని ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి కొంత ఒడిదుడుకులు వచ్చిన సందర్భంలో మీరు ఆపన్నహస్తం అందించి దాన్ని నిలబెట్టవలసింది పోయి ఇవాళ దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రైవేటైజేషన్ అన్న అంశానికి మూలపురుషుడు ఆయన. సో ఇప్పుడు ఆయనతో పాటు మీరు కూడా మరి దాన్ని ప్రైవేటైజ్ చేసి డిస్ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ని కూడా మీరు దానికి కాపాడకుండా మీరు ఇంతమంది పోరాటం చేస్తున్నారు. కార్మికులు కూడా మరి ప్రజల కోసం కానీ కార్మికుల కోసం కానీ ఇక్కడ ఎంతోమందికి 1,00,000 మంది ఇంచుమించు దాని మీద డైరెక్ట్గా దాని మీద ఆధారపడి, ఇంకొక 1,00,000 మంది ఇండైరెక్ట్గా ఆధారపడిన స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేయాలని మరి మీరు నిర్ణయం తీసుకుని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అసలు ఈ ప్రాంతానికి వచ్చి మీకు అడ్రస్ చేయడానికి కూడా అర్హత లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కల్పన చేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడ దాన్ని రూపుదిద్దుకుంటూ ఉంది, ఏ రాష్ట్రాలు దీన్ని అమలు చేయటానికి అని చెప్పి మీరు ప్రతిపాదనలు పంపుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అని? నిజంగా భూములు లాక్కునే ప్రభుత్వం అయితే ఇవాళ పేదవాళ్ళందరికీ, ఇల్లు లేని పేదవాళ్ళకి సెంటు స్థలం ఇచ్చి, సెంటున్నర స్థలం ఇచ్చి ఇవాళ నిర్మాణాలని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పేదలకు ఇల్లు నిర్మాణం అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ నిరుపేదలంటే కనీసం ఆ స్థలం కూడా లేని వాళ్ళకి ఎప్పుడు కూడా స్థలం కొనుక్కోలేరు. 1,50,000 రూపాయలతో ఇల్లు కనుక్కోమని ఇస్తే 10 లక్షలతో స్థలం కొనుక్కోలేరు ఆ పేదవాళ్ళు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి ఇంచుమించు 10 లక్షలు విలువ చేసే స్థలాన్ని ఇచ్చింది. నిజంగా స్థలం లాక్కుని భూమిని ఆక్రమించే వాళ్ళు 32 లక్షల నిరుపేదల అక్క చెల్లెమ్మలకి ఈరోజు ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. జగనన్న కాలనీలు ఇచ్చారు, జగనన్న ఊర్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి. ఇంచుమించు ఇప్పటికి 12 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి కూడా వివిధ దశల్లో పూర్తి అవుతూ ఉంది. దీని వారవలేక ఎప్పటికైనా సరే మనకి మనుగడ కష్టమని ఇవాళ మీరు ముగ్గురు కూడా కలిసి వచ్చి గతంలో ఒకరి మీద ఒకరు విమర్శలు, గత 2014 నుంచి 19 వరకు ఇదే కూటమి ఉంది. అప్పటికి జనసేన పార్టీ లేదు, కానీ ఆ అధినాయకుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీరిద్దరూ కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ డైరెక్ట్ అలయన్స్లో ఉన్నారు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నిలబడి ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన మాట మీద నిలబడి పార్లమెంటుని కూడా మరి అక్కడ కూడా పోరాటం చేస్తే ఎక్కడ ప్రజలు వారైపు మొక్కుతారో అని ధర్మ పోరాట దీక్షలు చేసి మరి మళ్ళీ అదే మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద రకరకాల మాటలు మాట్లాడుతూ వ్యతిరేకంగా అదే టైంలో, అదే 2014-19 మధ్యలో ధర్మ పోరాట దీక్ష అని చెప్పి మళ్ళీ టెంటలు ఏర్పాటు చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి రకరకాల మాటలు మాట్లాడిన మాటలు అప్పుడే మర్చిపోతే మరి దానికి ఎవరు కూడా మరి మేమైతే మర్చిపోలేదు. మీరు మర్చిపోయినట్టు నటిస్తే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ కూటమిగా ఏర్పడి, ఎందుకంటే ప్రత్యేక హోదాని ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా ఆపిన పాపం ఎవరిది? హోదా బదులు ప్యాకేజీ తీసుకుని ఏవి కూడా పూర్తి చేయకుండా ఇవాళ దాన్ని కాలయాపన చేసి మళ్ళీ లాస్ట్ 1.5 years కూడా కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారు దిగిపోవాలి అని చెప్పి మళ్ళీ ఎవరెవరో పార్టీలు, ఏదే కాంగ్రెస్ పార్టీ చాలా సైద్ధాంతికంగా విభిన్నమైన పార్టీతో కూడా జతకట్టి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని దింపాలని చెప్పి ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మాటలన్నీ కూడా మీరు మర్చిపోయి ఇవాళ అనకాపల్లి సభలో మీరు మాట్లాడితే నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు. అంటే అప్పటి వరకు మోడీ గారు అంటే కొంత గౌరవం ఉండేది. ఇవాళ వచ్చి కేవలం చిన్న స్వప్రయోజనాలు, బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఏమి సీట్లు వస్తాయి, దానివల్ల మీరు ఏర్పాటు చేసే ప్రభుత్వం ఏది, దానివల్ల మీకు వచ్చే సహకారం ఏది, ఆ మాత్రం దానికోసం మీరు ఉండాలని మరి వక్రీకరించి ఒక మంచి అవినీతి రహిత పాలన అందిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో
మీరు అవినీతి అవినీతి అని మాట్లాడటం మరి తప్పనిసరిగా ఆ మాటలు వెనక్కి తీసుకుంటారు మీరు. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చేది ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం అత్యధిక సీట్లు సాధించి మళ్ళీ కూడా సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుందని చెప్పి మరి తెలియజేస్తూ మరి రాజధాని గురించి కూడా మనం అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మనకి ఆ రైల్వే జోన్ అనేది అందరూ పోరాటం చేశారు, విభజన హామీ అది మీరు మాట ఇచ్చారు, రైల్వే జోన్ శాంక్షన్ చేశారు. మరి మనం స్థలం కూడా మనం ఇవ్వటం జరిగింది అని గతంలోనే పేపర్తో సహా కూడా మీకు ఇవ్వటం జరిగింది. మీ అధికారులు మీకు చెప్పలేదా విషయాన్ని? ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మరి ఆ స్థలం ఇవ్వకుండా మరి ఆ రైల్వే జోన్ని మరి వాళ్ళు నిర్మాణాలు చేయలేదని ఒక ప్రధానమంత్రి స్థాయికి మీరు మాట్లాడడం, మీ రైల్వే శాఖ మినిస్టర్స్ని అడగండి, మీ ఆఫీసర్స్ని అడగండి, అక్కడున్న డిఆర్ఎంని అడగండి, స్థలం మేము శాంక్షన్ చేసేమో లేదు. ఈ శాంక్షన్ చేసిన తర్వాత నిర్మాణాలకు మీరు నిధులు ఇవ్వాలి. మీరు కట్టడానికి ఒక 100 కోట్లు అక్కడ పెట్టేసి మీరు స్థలం ఇవ్వలేదనని చూడటం కాదు. ఇవాళ ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలి, నిధులు రిలీజ్ చేసేసి త్వరితగతిన నిర్మాణాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. దాన్ని రాష్ట్రానికి వచ్చి రైల్వే జోన్కి కూడా రాష్ట్రానికి ఆపాదించడం అనేది మీకు మర్యాదకరమైన విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పునరుజ్జీవనం చెందాయా, ఎవరి టైంలో అవి మూతపడిన స్థితికి వచ్చాయా, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల కమిటీ అందరినీ కూడా స్టడీ చేయటం అంతా కూడా మీకు తెలియని విషయం కాదు. కార్మికులు చెల్లించాల్సిన వేతనాలు చెల్లింపు చేయటం కానీ, బకాయిలన్నీ పూర్తి చేయటం కానీ, పూర్తి స్థాయిలో మరి ఏ ఫ్యాక్టరీస్ని, ఎందుకంటే చెరుకు పండించే రైతులు కూడా చాలా విస్తీర్ణత స్థాయి తగ్గిపోయింది. ముఖ్యంగా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ, దాన్ని కంప్లీట్గా మిషనరీ కూడా తీసేయాల్సిన పరిస్థితి. నేను చూసా ఒక వైద్యురాలుగా మేము విజిట్ చేసినప్పుడు అదంతా కూడా రస్ట్ పట్టేసింది. నిజంగా అక్కడ పంచదార ప్రొడ్యూస్ చేస్తే విషతుల్యం అవుతుంది. సో కంప్లీట్గా దాన్ని పూర్తిగా తీసివేసి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తేనే అది వైబుల్. అంతేగాని సో కర్మాగారాన్ని నడిపేస్తే వైబుల్ కాదు. బట్ కార్మికులకి కానీ పాత బకాయిలన్నీ పూర్తిగా కూడా మన ప్రభుత్వం అయితే చెల్లించిన మాట వాస్తవం కాదని మరి ఎక్కడిక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో బహుశా వాళ్ళు ఏదైనా రాసిచ్చారేమో మరి మనకు తెలియదు, కానీ రాసినది వల్లివేసి దాన్ని అప్పచెప్పడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి కానీ ఒక ప్రధానమంత్రి గారి స్థాయికి కానీ తగని విషయం అని చెప్పి తెలియజేస్తూ, బట్ అవినీతి రహిత ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అనేక సంస్థల నుంచి ఆదాయాలు తగ్గిపోయాయి, కూర్చోబెట్టి ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి అప్పుడు అందరికీ కూడా. అయినా సరే ఇండస్ట్రీస్ మూతపడ్డాయి, ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గిన, ఏ పేద ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళకంతకు కూడా మరి సంక్షేమం ఏదైతే మాట ఇచ్చిందో నవరత్నాల కార్యక్రమం, ఒక్క కార్యక్రమం కూడా మరి ఇచ్చిన మాట తప్పకుండా వెల్ఫేర్ అంతా కూడా ప్రజలకు ఇచ్చి ప్రాణాలను కాపాడిన ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా ఎప్పటికైనా కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని మరి మీరందరూ ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మందులు ఇస్తాము, ఆరోగ్యశ్రీలో ఉచితంగా కూడా మీకు దాన్ని ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మీకు వ్యాక్సిన్స్ కానీ అన్నీ కూడా ఉచితంగా వస్తాయి, రామ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా ప్రభుత్వం ఇస్తుందని ఒక భరోసా ఇచ్చి ప్రాణాలను కాపాడిన ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే ఇచ్చిన మాట నెరవేర్చేలాగా అన్ని కార్యక్రమాలు, ఇవాళ పేద ప్రజలు ఆనందంగా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఎవరికైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలందరికీ మరి అందరూ కూడా చక్కగా కూడా వాళ్ళ జీవితాలని ఆంధ్ర రాష్ట్రంలో ఆనందంగా గడుపుతూ ఉన్న విషయం మీకు తెలియదా, లేదా తెలియనట్టు నటిస్తున్నారా అని చెప్పి మీకు ఇంకొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం కూడా పక్క ఇచ్చారు, కానీ మీరు కట్టలేదు. ఎంతసేపు ల్యాండ్ పూలింగ్లో మరి ఇంకా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అని, అవుటర్ రింగ్ రోడ్ అని, ఇంకా అలైన్మెంట్లు మారుస్తూ, డిజైన్లు మారుస్తూ, సింగపూర్ మంత్రి గారిని పిలిపించుకుని డిజైన్స్ మారుస్తూ ఉన్న సంగతి ఎవరు మర్చిపోలేదని చెప్పి ఆ టైంలో కట్టి ఉంటే సపోర్ట్ ఇచ్చి ఉండు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయలతో ఎక్కడ కట్టాలి అని పరిపాలన వికేంద్రీకరణ అన్న ఒక మూల సూత్రంతో విశాఖపట్నం, విజయవాడ, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ రాయలసీమ ఒక ప్రాంతం అని, ఉత్తరాంధ్ర ఒక ప్రాంతం అని ఇలా కూడా రాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు. మరి గ్లోబల్ సమ్మిట్ వచ్చింది, అప్పుడు కేంద్ర మంత్రులు వచ్చారు, పొగిడారు, ఇంతమంది ఇండస్ట్రియలిస్టులు మన ప్రాంతానికి వచ్చారు, రిలయన్స్ అధినేత వచ్చారు, మనందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు.
కరోనా టైంలో సంవత్సరంన్నర ఎవ్వరూ కూడా ఇల్లు దాటి వెళ్ళలేని పరిస్థితిని మీరు ఆ సమయాన్నంతా కూడా 5 సంవత్సరాలు లెక్క వేయటం అనేది మరి పెద్ద నాయకులకి ఇది సమంజసమైన విషయాలు కాదు. ఎంత రాజకీయ కోణమైనా సరే వాస్తవాలను వక్రీకరించడం మీ స్థాయికి తగదు అని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇంకా ఇటువంటి విషయాలు ఏమున్నా సరే వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పనిసరిగా దీన్ని కౌంటర్ ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము. భవిష్యత్తులో అత్యధిక మెజారిటీతో గతం కంటే ఎక్కువ మిన్న సీట్లతో వైనాట్ 175 అన్న నినాదంతో ముందుకెళ్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశారు, అందరి ప్రజలకి సంక్షేమం ఇచ్చారు. అక్కడ ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి కాకపోయినా కూడా అక్కడ సంక్షేమం 100% అమలు చేశారు. కాబట్టి 150 సీట్లు కూడా గెలిచి ప్రజాప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశారో ఏం చేస్తారో ప్రచారంలో చెప్పటం సహజం. కానీ నిన్న అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రం ప్రజాప్రతినిధుల మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, పరిపాలన మీద మరికొన్ని వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు అని మరి మీ ద్వారా కూడా మరి ఎవరైతే ఆ సభల్ని ఆర్గనైజ్ చేశారో కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి కూడా కొన్ని విషయాలు ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాలుగా కొన్ని విషయాలు చెప్పాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర విభజన ఏ రకంగా జరిగిందో. అశాస్త్రీయంగా జరిగింది. విభజన హామీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలో, ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో టీవీలు ఆపి తలుపులు వేసి మరి ఆ రోజు విభజన చేసినప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అప్పుడున్నటువంటి బీజేపీ పెద్దలు కొంతమంది మనకి విభజన హామీలన్నీ కూడా మనకి నెరవేర్చడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి సపోర్టివ్గా ఉండాలని కూడా కొంతమంది మరి పెద్దలు ఆ రోజు నిలబడిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. మరి ఈరోజు విభజన హామీలు నెరవేరకపోవడానికి కారణం ఎవరు? నిన్న ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నారు, పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు ఇచ్చినా సరే పనులు చేయలేదు అని. నిజంగా అది ఎంత అసమంజసమైన ప్రకటన అని నిజంగా ఆశ్చర్యపోయాం ప్రజాప్రతినిధులుగా మేము. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు అప్పుడు ఏదైతే కూటమి ఈరోజు మీరంతా కూడా వేదిక మీద మీరు కూర్చుని మాట్లాడారు, ఆ కూటమి అంతా ఆ రోజు ఉన్నటప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి అప్పుడు నిధులు ఇచ్చి ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కళ పోలవరం, ఆయన సాధించారు పోలవరం యొక్క ప్రాజెక్టుకి అనుమతులు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్. అది దానిని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రాజెక్టుగా దాన్ని మార్పించి కేంద్రం నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్ట్ని రాష్ట్రమే నిర్మాణం చేస్తానని చెప్పి మరి దానికి ఆ పర్మిషన్స్ అన్నీ మార్చుకుని వారికి ఏదైతే అనుకూలంగా ఉంటారో ఆ సంస్థలుగా ఆ టెండర్ ఇప్పించి అడ్డగోలుగా దాన్ని మరి ఆ డయాఫ్రమ్ వాల్ అవన్నీ కూడా చాలా అసమంజసమైన నిర్మాణాలు, ఏంటంటే దాని డిజైన్స్ కూడా సరైన డిజైన్స్ వేయకుండా మరి దానిని ఏదో పూర్తి చేసేసాము, పనులు చేసేస్తున్నామని చెప్పి ఆ నిధులు దుర్వినియోగం చేసే క్రమంలో దానిని మరి ఆ నిర్మాణాలు చేయటం, మరి ఈ మధ్య ఆ డయాఫ్రమ్ వాల్ కూడా కొట్టుకుపోవడం, ఇప్పుడు దానికి మళ్ళీ కూడా డిజైన్స్ వేయించి వాటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా దాని డిజైన్స్ వేయిస్తూ ఎన్ని బాధలు పడుతున్నామో పార్లమెంటు సభ్యురాలుగా మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 22 మంది పార్లమెంటు సభ్యులు కూడా
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద చిత్తశుద్ధితో మేము పోరాడుతూనే ఉన్నాము. ఈ పోలవరంలో మరి ఇవన్నీ కూడా నిధులు దుర్వినియోగం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని గతంలో మీరే అన్నారు. సాక్షాత్తు మోడీ గారే అప్పుడు వచ్చినటువంటి కొంతమంది సెంట్రల్ మినిస్టర్సే పోలవరం నిధులని ఒక ఏటీఎంలా వాడుతున్నారు అని మీరు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? డైఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి దానిని సాంకేతికంగా ఒక చక్కటి డిజైన్స్తో ఒక క్వాలిటీగా నిర్మాణాలు చేయకుండా ఇవాళ దాన్ని కొట్టుకుపోయే రకంగా దాన్ని అడ్డగోలుగా నిర్మాణాలు చేసిన ప్రభుత్వం ఎవరు అనేది మీరు ఒక్కసారి దాన్ని గమనించుకోవాలి. మరి కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ని అసలు రాష్ట్రం పరిధిలోకి ఎవరు తీసుకొచ్చారు? క్రిందట ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున పోటీ చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు గారి స్వగ్రామం తారూకు వెళ్ళి మరి అక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ విషయం. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళేదో వాళ్ళు నాది నా సొంత ఇల్లని వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ బావమరిది కానీ వాళ్ళ కుటుంబ విషయం. వాళ్ళ కుటుంబ విషయంలో మరి ఏదైతే ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అసలు అక్కడికి ఆ కుటుంబ విషయంలో జోక్యం చేసుకోకూడదు. జోక్యం చేసుకుని మళ్ళీ నేను కార్యకర్తకు అండగా ఉంటానని, అది కార్యకర్త కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ వ్యవహారం. అక్కడికి వెళ్ళి చాలా ఎప్పుడు కూడా తారువ గ్రామం ప్రజాప్రతినిధుల సొంత గ్రామంలో కొన్ని ఇమోషన్స్ ఉంటాయి వాళ్ళకి ఎప్పటి నుంచో. అందులోనూ ముత్యాల నాయుడు గారు గత 30 సంవత్సరాల కంటే పైబడి అక్కడ నాయకుడు. ఆయన సొంత గ్రామం. అక్కడికి వెళ్ళి అది కుటుంబ కలహాలే అక్కడ మనకి మేజర్గా కనబడ్డాయి. అక్కడ పార్టీ విషయాలు ఎక్కువగా కనబడలేదు. అక్కడ పార్టీ కానీ ప్రసంగా కన్నా కూడా అది నా ఇళ్ళనో నాదనో అలాంటివేవో కొన్ని కుటుంబ విషయాలు విన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను ప్రచారం చేస్తాను అనటం అది ఒక తప్పుడు సంకేతాలు ఇస్తుంది. 2 డ్రోన్ ఎగరవేశారు అక్కడని. వాళ్ళు ఏంటంటే ఒక జెండా కట్టి వాళ్ళ పార్టీ సింబల్ సంబంధించి జెండా కట్టారు. కానీ అది మరి ముత్యాల నాయుడు గారి ఇంటి మీద ఎగరవేయవలసిన అవసరమేంటి? తప్పు కదా అది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మీద ఒక ప్రతిపక్ష నాయుడు పోటీ చేస్తున్న వ్యక్తి ఇంటి మీద ఒక డ్రోన్ ఎగరవేస్తే ఎవరికైనా సరే మరి దాని మీద అనుమానం రావడం సహజం. ఒక డ్రోన్ ఒక రెక్కి నిర్వహించి ప్రాణహాని ఉందేమో అని చెప్పి మరి ఆయన పోలీసులకి సమాచారం ఇవ్వటం ఇవన్నీ కూడా ఎవరైనా చేస్తారు. ఎందుకంటే పోటీ చేసే అభ్యర్థి మరి పార్లమెంట్కి పోటీ చేస్తున్న అభ్యర్థి తన ఇంటి మీద డ్రోన్ ఎగరవేసి మరి అక్కడ దాన్ని ఫొటోస్ అవి తీస్తూ ఉంటే మరి ఆయన కూడా మరి ఆయన యొక్క రక్షణను చూసుకుని దానికి సంబంధించి పోలీసులకి ఇవ్వటం. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య దాన్ని రకరకాలుగా ఎవరి కోణంలో వారు చూపిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇది తప్పు. ప్రతిపక్ష నాయకుడు అసలు ఆ ఊరు వెళ్ళి అక్కడ ఎమోషన్స్ని రెచ్చగొట్టి అక్కడ ఎప్పటి నుంచో ముత్యాల నాయుడు గారితో అనుబంధంగా ఒక కుటుంబ వాతావరణంలో ఉన్నటువంటి గ్రామం అది. వాళ్ళ గ్రామం వెళ్ళి అక్కడ అలజడి సృష్టించడం అనేది మరి ఆయన మీద పోటీ చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకునికి ఆయనకి కూడా తగదు. ఎందుకంటే ఎలక్షన్లో గెలవాలి అంటే చాలా ఉంటాయి. మనం మాట్లాడటం మనం ఏం చేస్తాం మంచి, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం చేసే మేలు ఏంటని. గతంలో ఎప్పుడు కూడా మనం అనకాపల్లి ప్రాంతంలో ఇటువంటి రాజకీయం చూడలేదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి రాజకీయ వాతావరణం ఇక్కడ ప్రజలు ఎవరు కూడా కోరుకోవడం లేదు. అందుకని ఇప్పుడు మరీ కూడా ఇంకా కూడా మరి ముత్యాల నాయుడు గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ, ఎందుకంటే మనకి చక్కగా మనతో పాటు కలిసి మన ఆత్మీయుడిగా మన ఇంట్లో కుటుంబంలో ఒక స్నేహితుడిగా సోదరుడిగా మెలిగే వ్యక్తులే మనం వారికి అధికారం ఇచ్చి మన ప్రాంతంలో నాయకుడిగా చేసుకోవాలని ఇటువంటి సంఘటనలు అవుతాయి. ఇంకా కూడా ప్రజలు అంతా కూడా వన్ సైడ్ అవుతారు. భవిష్యత్తులో మరి ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతంలో దయచేసి మరి ఎక్కడి నుంచి వచ్చారో మీ రాజకీయాలు ఏంటో మీకే తెలుస్తాయి. కానీ మా వరకు మేమంతా కూడా మా రాజకీయాలకు ఒక విలువలు ఉన్నాయి, ఒక విశ్వసనీయత ఉంది. ఇక్కడ గతంలో పనిచేసిన నాయకులందరూ కూడా ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా ప్రేమించి వారి కోసం మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వాతావరణమే మాకు అనకాపల్లి ప్రాంతానికి, ఈ రూరల్ జిల్లాకి కూడా తెలుసు. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు చేసి ఇక్కడ మనుగడ సాధిస్తామంటే అది కల్లా అని చెప్పి మరి ఇంకొకసారి మీకు తెలియజేస్తాను. ప్రత్యేక హోదా ఏమైనా అక్షయ పాత్ర, అదేమైనా సంజీవనియా అని చెప్పి
ప్రత్యేక ప్యాకేజీ కోసం మరి ఎవరు గతంలో ప్యాకేజీ తీసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీలని అమలు చేయలేని ప్రభుత్వం ఈరోజు మీతో కూటమిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని చెప్పి మరి మీరు ఒక్కసారి మీరు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మరి మీతో ఇవాళ కూటమి మరి ఏ రకంగా మరి మీరంతా కూడా వారితో ఈ సంఘీభావంగా కూటమికి సిద్ధపడ్డారో మాకెవ్వరికీ కూడా అర్థం కాని ప్రశ్న. మరి ఇంకొక పార్టీ నాయకుడు పాచిపోయిన లడ్డూ తెచ్చారా అని చెప్పి అమరావతికి ఇంత మట్టి తెచ్చారు, నీరు తెచ్చారు అని మిమ్మల్ని బహిరంగంగానే విమర్శ చేసిన వ్యక్తి ఈరోజు మరి దేనికోసం పొత్తుల కోసం వెంపర్లాడి ఇవాళ ఎటువంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇవాళ వేదిక మీద ఇటువంటి మాటలు చేయటం మీ స్థాయికి తగదు అని ప్రధానమంత్రి గారికి ఒక్కసారి మరి తెలియజేసుకుంటూ మరి అవినీతి అని మాట్లాడుతున్నారు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన విమర్శకులను సైతం ఇవాళ అందరూ కూడా మెచ్చుకునేలాగా పరిపాలన చేస్తున్నారు. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా పరిపాలన అంటే అని మరి మేధావులందరూ కూడా ఇవాళ ఆశ్చర్యపోతూ ఉన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ బటన్ నొక్కితే ఇవాళ ఒక నిరుపేద అకౌంట్లోకి డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి గతంలో ఎలాగ ఒక జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరిగి మరి ఏ పార్టీ వాళ్ళ పార్టీకి ఓటు వేసిన వాళ్ళ జెండా కట్టిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి, పేదలకి, అర్హులైన వాళ్ళకి మరి ప్రభుత్వ పథకాలు అందకుండా మరి సంక్షేమం ఆపినది మీరు కాదా అని చెప్పి మీరు ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఇటువంటి అవినీతి లేకుండా, వివక్ష లేకుండా ఇవాళ చేసిన ప్రభుత్వాన్ని మీరు అవినీతి అని మాట్లాడడం మీ స్థాయికి తగదు. ఒక ప్రధానమంత్రిగా మీరు విదేశాలలో కూడా అన్ని చోట్ల కూడా మన భారతదేశం గౌరవాన్ని ఇనుమడింపు చేశారని అందరం కూడా మెచ్చుకునే సందర్భాలు ఇవాళ కేవలం ఒక రాజకీయాల కోసం, ఒక రాజకీయ లబ్ధి కోసం మీరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎవరో రాసిచ్చిన ఒక 4 పదాలని చదవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏదైతే కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారి దగ్గరికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర జలవనరుల శాఖ మార్చులు పార్లమెంటుకు రావటం, పార్లమెంట్ ఎంపీలందరూ కూడా అక్కడికి వెళ్ళడం అంతా కూడా మీరు మర్చిపోయారా అని. ఎందుకంటే ఇంకా నిధులతో పాటు మాకు ఇంచుమించు మనకి పూర్తి కావడానికి 48,000 కోట్ల రూపాయలు మనకి పోలవరం ప్రాజెక్టుకి అవసరం అవుతాయి. మీరు 15,000 కోట్లు ఇచ్చి గతంలో ఇచ్చిన నిర్మాణాలు సరిగ్గా జరగకుండా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిన సంగతి మీకు తెలియదా అని చెప్పి మరి మీకు ఒకసారి మీకు ప్రశ్నిస్తూ ఉన్నాము.